ఫ్రెండ్స్, 10వ తారీఖు 6వ నెల 2024 సోమవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. మోడీ మూడోసారి పట్టాభిషేకం అని చెప్పి 2024 జూన్ 9వ తారీఖున భారతదేశ నూతన ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీతో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని చెప్పి రాయడం జరిగింది. భారతదేశ ప్రధానమంత్రి చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అని అడుగుతాడు. భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గుర్తుపెట్టుకోండి. మొత్తం 71 మంత్రులతో కొలువుతీరిన సర్కారు అని చెప్పి రాయడం జరిగింది. ఒకసారి భారతదేశ ప్రధానమంత్రి మంత్రిమండలి గురించి పాయింట్స్ ఏ విధంగా వస్తాయో ఒకసారి గమనించండి. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలోని 74, 75, 78వ ఆర్టికల్స్ భారతదేశ ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేస్తాయి. గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగంలోని 5వ భాగంలోని 74, 75, 78 ఆర్టికల్స్ భారతదేశ ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలికి సంబంధించినటువంటి వివరాల గురించి పేర్కొనేటటువంటి ఆర్టికల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులో 75వ ఆర్టికల్ సబ్సెక్షన్ 1 దేని గురించి తెలుపుతుందంటే ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు అని చెప్పి తెలుపుతుంది. ఇక్కడ రాష్ట్రపతి ప్రధానమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు కదా, దీని గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ 75వ ఆర్టికల్ సబ్సెక్షన్ 1 గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఆ తర్వాత ప్రధాని యొక్క సలహా మేరకు ఇతర మంత్రులు రాష్ట్రపతి చేత నియమించబడతారు. గుర్తుపెట్టుకోండి, ఈ 2 పాయింట్స్ క్లారిటీ ఉండాలి. తర్వాత 75 ఆర్టికల్ సబ్సెక్షన్ 2 75 ఆర్టికల్ సబ్సెక్షన్ 2 దేని గురించి తెలుపుతుందంటే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే పదవిలో కొనసాగుతారని చెప్పి తెలుపుతుంది. తర్వాత 75వ ఆర్టికల్ సబ్సెక్షన్ 3 ఏం చెప్తుంది అని అంటే మంత్రులు సంయుక్తంగా లోక్సభకు బాధ్యత వహిస్తారు అని చెప్పి తెలుపుతుంది. ఈ 3 పాయింట్లు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం, కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి పాయింట్స్ ఏ విధంగా సరే అడగొచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే రాజ్యాంగంలో ప్రధానమంత్రి పదవికి సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన అర్హతలు పేర్కొనలేదు. క్వశ్చన్ అడుగుతాడు, రాజ్యాంగంలోని ప్రధానమంత్రి పదవికి సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన అర్హతలు అయినా రాజ్యాంగంలో పేర్కొన్నారా లేదా అని అడుగుతాడు. ఎటువంటి ప్రత్యేకమైన అర్హతలు రాజ్యాంగంలో ప్రధానమంత్రి పదవికి సంబంధించి పేర్కొనలేదు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ క్వశ్చన్ ఇది. భారతదేశ ప్రధానిగా ఎన్నికవ్వాలంటే ఏ సభలో సభ్యత్వం ఉండాలి అని అడిగితే ఏ సభలోని సభ్యత్వం ఒక సభలోని కాదు, పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అనే 2 సభలు ఉంటాయి. ఈ 2 సభల్లో ఏ సభలో సభ్యత్వం ఉన్నా సరే భారతదేశ ప్రధానిగా ఎన్నికవ్వచ్చు. ఒకవేళ ఏ సభలోని సభ్యత్వం లేకపోతే కనుక అతను ప్రధానమంత్రిగా నియమించవచ్చు. కానీ నియమించబడిన రోజు నుంచి 6 నెలల్లోపు పార్లమెంట్లో ఏదో ఒక సభలో సభ్యత్వం తీసుకొని ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. భారతదేశ ప్రధానిగా పార్లమెంట్లో సభ్యత్వం ఉండాలా లేదా, భారతదేశ ప్రధానమంత్రిగా నియమించబడాలంటే పార్లమెంట్లో సభ్యత్వం ఉండాలా లేదా అని క్వశ్చన్ అడిగితే ఉండనవసరం లేదు. కానీ నియమించిన రోజు నుంచి 6 నెలల్లోపు భారత పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభలో ఈ 2 సభ్యుల్లోని ఏదో ఒక సభలో సభ్యత్వం తీసుకుని ఉండాలి. ఒకవేళ ఈ 6 నెలల్లో కానీ సభ్యత్వం తీసుకోకపోతే పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది. సాధారణంగా లోక్సభ సభ్యుడైన వ్యక్తి ప్రధానమంత్రిగా నియమించడం జరుగుతుంది. కానీ భారతదేశంలో ఇంతవరకు రాజ్యసభలో సభ్యులుగా ఉండి ప్రధానమంత్రులు అయిన వాళ్ళు 3 వ్యక్తులు ఉన్నారు. రాజ్యసభ సభ్యత్వంతో ఎంతమంది ఇప్పటివరకు ప్రధానులుగా నియమించబడ్డారో అని అడుగుతాడు. 4. ఆ 4 పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఇందిరాగాంధీ, దేవగౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్. గుర్తుపెట్టుకోండి, ఇందిరాగాంధీ 1966, దేవగౌడ 1996, ఐకే గుజ్రాల్ 1997, మన్మోహన్ సింగ్ 2009. ఈ 4 కూడా లోక్సభ సభ్యత్వంతో కాకుండా రాజ్యసభ సభ్యత్వంతో భారతదేశానికి ప్రధానమంత్రులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క పదవీకాలం ఎంతకాలం ఉంటుంది అని అడుగుతాడు. ప్రధానమంత్రి యొక్క పదవీకాలం లోక్సభలో మెజారిటీ ఉన్నంతకాలం, మెజారిటీ నిరూపించుకుని ఉన్నంతకాలం భారతదేశ యొక్క ప్రధానమంత్రి యొక్క పదవీకాలం 5 సంవత్సరాలు.
గుర్తుపెట్టుకోండి. ఈ 5 సంవత్సరాల్లో కానీ లోక్సభలో మెజారిటీ కోల్పోతే ప్రధానిగా తొలగించడం జరుగుతుంది, పదవి కోల్పోవడం జరుగుతుంది. ఒకవేళ మెజారిటీ కానీ నిరూపించుకున్నట్లయితే ప్రధాని యొక్క కేంద్ర మంత్రి మండలి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. లోక్సభ పదవీ కాలం కూడా ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు అని అడుగుతాడు. ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలి యొక్క జీతభత్యాలు పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఈ కొత్తగా ఏర్పడినటువంటి లోక్సభను ఎవరు రద్దు చేస్తారు అని అడిగితే రాష్ట్రపతి రద్దు చేయడం జరుగుతుంది. ఎవరి యొక్క సలహాతో రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయడం జరుగుతుంది అని అంటే ప్రధాని సలహాతో రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏమిటంటే 71 మంత్రులతో ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రాజ్యాంగపరంగా హోదాలో చూసుకున్నట్లయితే ఈ మంత్రులందరికీ సమానమైన హోదాయే ఉంటుంది. కానీ పాలనా సౌలభ్యం కొరకు ఈ మంత్రులను ఎన్ని రకాలుగా విభజించారు అని అడుగుతాడు. 3 రకాలుగా విభజించడం జరిగింది. ఆ 3 రకాలు ఎవరైనా అంటే క్యాబినెట్ మంత్రులు, రెండోది సహాయ మంత్రులు, మూడోది ఉప మంత్రులు. గుర్తుపెట్టుకోండి. క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, ఉప మంత్రులు. ప్రస్తుతం అయితే ఈ ఉప మంత్రులు అనే కేటగిరీ లేదు. ఓన్లీ క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులనే నియమించడం జరుగుతుంది. కానీ 2003 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రిమండలి సంఖ్యను నిర్ణయించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. కేంద్ర క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉండాలని చెప్పి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది అని అడుగుతాడు. 2003 సంవత్సరంలో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రిమండలి యొక్క సంఖ్యను నిర్ణయించడం జరిగింది. లోక్సభ మొత్తం సభ్యుల్లో 15% మించకుండా కేంద్ర మంత్రిమండలి సంఖ్య విధానసభలోని మొత్తం సభ్యుల్లో 15% మించరాదు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. మంత్రుల సంఖ్య కనిష్టంగా ఎంతమందికి తగ్గకుండా ఉండాలి అని అడుగుతాడు. మంత్రుల సంఖ్య 12 మందికి తగ్గకుండా, కనిష్టంగా 12 మందికి తగ్గకుండా ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని పాత్రనే ఎన్నుకోవడం జరుగుతుంది. ఉప ప్రధాని కూడా ఒకప్పుడు ఉండేది. ప్రస్తుతం ఉప ప్రధాని అనే ర్యాంకు లేదు. కానీ ఉప ప్రధానమంత్రికి రాజ్యాంగ భద్రత అనేది ఉందా లేదా అని అడిగితే రాజ్యాంగ భద్రత అనేది లేదు. అందుకే ప్రస్తుతం ఉప ప్రధాని లేదు. కానీ భారతదేశ చరిత్రలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎంతమంది ఉప ప్రధానులుగా చేశారు అని అడుగుతాడు. 7 మంది ఉప ప్రధానమంత్రులుగా చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఒకసారి చూడండి. సర్దార్ వల్లభాయ్ పటేలు, మొరార్జీ దేశాయి, చరణ్ సింగ్, జగజ్జీవన్ రాము, వైబీ చవాన్, దేవీలాల్ మరియు ఎల్కే అద్వానీ. ఈ 7 కూడా భారతదేశంలో ఉప ప్రధానులుగా చేసినటువంటి వ్యక్తులు. సేద్యానికి బలిమి, దేశానికి కలిమి అని చెప్పి ప్రజెంట్ కొత్తగా ఏర్పాటు అయినటువంటి ఎన్డీఏ సర్కారు త్వరలో 125 రోజుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వ్యవసాయ రంగం గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రపంచ వ్యవసాయ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడిగితే మార్చి 20న ప్రపంచ వ్యవసాయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. భూసేకరణ ఇష్టారాజ్యమా అని చెప్పి ఇండియాలో ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ప్రైవేటు భూములను ఎప్పుడన్నా సరే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పి భూసేకరణ చట్టం తెలుపుతుంది. అది కూడా భారతదేశంలో భూసేకరణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు అని అడిగితే 1894లో చేయడం జరిగింది. దీంట్లోని కొన్ని మార్పులు చేసి దేశీయంగా భూసేకరణలో పారదర్శకత, పరిహారం చెల్లింపు, పునరావాసాల కోసం ఈ చట్టాన్ని మళ్ళీ మాడిఫై చేయడం జరిగింది. 2013లో ఈ చట్టాన్ని 1894 భూసేకరణ చట్టాన్ని కొద్దిగా మాడిఫై చేసి 2013లో చట్టం చేశారు. దీన్ని ఎప్పటి నుంచి అమలు చేశారు అని అంటే 2004 సంవత్సరం నుంచి అమలు చేయడం జరిగింది. 1978లో ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉండేది. కానీ ఈ ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి వేరు చేసినటువంటి రాజ్యాంగ సవరణ, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు అని అడుగుతాడు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఆస్తి హక్కుని ఏ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది అని అంటే 300A ఆర్టికల్లో ఆస్తి హక్కుని పొందుపరచడం జరిగింది. పడి లేచిన కాంగ్రెస్ కెరటం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది కాంగ్రెస్ గురించి. ఇటీవల కాలంలో 18వ లోక్సభలో
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలని కైవసం చేసుకుంది, ఎన్ని స్థానాల్లో విజయం సాధించింది అని అడిగితాడు. 99 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల ఫైనల్ జరగడం జరిగింది. ఈ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల ఫైనల్లో అల్కరాజ్ 2024 ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గడం జరిగింది. ఎవరి మీద నెగ్గడం జరిగింది అని అంటే జొరెవ్ మీద నెగ్గడం జరిగింది. అల్కరాజు ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు అంటే స్పెయిన్ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు. ఇతను పిన్న వయసులో 3 భిన్నమైన కోర్టులపై గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచినటువంటి తొలి ఆటగాడుగా చరిత్ర రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. అల్కరాజు గుర్తుపెట్టుకోండి. 21 ఏళ్ళ వయసులోనే వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ అనే 3 టైటిల్లను గ్రాండ్ స్లామ్ టైటిల్ను నెగ్గినటువంటి తొలి ఆటగాడుగా, అతి చిన్న ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ రికార్డు ఎవరి పేరు మీద ఉండేది అంటే అమెరికా ఆటగాడు అయినటువంటి జెమ్మీ కాన్సర్ మీద ఉండేది. 22 సంవత్సరాల వయసులో అతను 3 విభిన్నమైన కోర్టుల మీద 3 గ్రాండ్ స్లామ్ నెగ్గడం జరిగింది. ఇప్పుడు ఆ రికార్డుని అల్కరాజు దాటడం జరిగింది. కానీ ఫ్రెంచ్ ఓపెన్ అతి చిన్న వయసులో నెగ్గినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అంటే రాఫెల్ నాదల్. 19 సంవత్సరాల వయసులోనే ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గడం జరిగింది. తర్వాత అతి చిన్న వయసులో నాదల్ తర్వాత అతి చిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గినటువంటి ఆటగాడు ఎవరు అని అంటే అల్కరాజ్. కాబట్టి 2024 ఫ్రెంచ్ ఓపెన్ పురుషులు, మహిళలు సింగిల్స్ విజేతలు ఒకసారి చూడండి. 2024 పురుషుల సింగిల్స్ ఫ్రెంచ్ ఓపెన్ విజేత అల్కరాజ్ జొరెవ్ మీద నెగ్గడం జరిగింది. అదేవిధంగా మహిళల విషయానికి వస్తే 2024 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు అని అంటే ఇగా స్విటెక్. క్రికెట్ విషయానికి వస్తే ప్రజెంట్ పురుషుల T20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి అని అంటే 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ 20 దేశాలకి 2024 T20 ప్రపంచ కప్ ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం ఏది అని అంటే USA మరియు వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ 2024 T20 వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ మీద ఎన్ని పరుగుల తేడాతో విజయం సాధించింది అని అంటే 6 పరుగుల తేడాతో విజయం సాధించడం జరిగింది. 119 పరుగుల చేసినటువంటి ఇండియా 120 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగినటువంటి పాకిస్తాన్ 114 పరుగులకే ఆల్అౌట్ అవ్వడం జరిగింది. ఇందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే జస్ప్రీత్ బుమ్రా. ఇందులో బుమ్రా 4 ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు కీలక వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎన్నికవడం జరిగింది.